కానీ వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉండదు. సో, భారతదేశంలో ఎక్కువ మందికి డబ్బుంటే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉంటే డబ్బు లేదు. ఆ విధంగా ఎక్కువ మంది ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. సో, భారతదేశంలో ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్ వెల్త్ అందిస్తుంది, హెల్త్ అందిస్తుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఎవ్రీథింగ్. ఒక వ్యక్తి ఇక్కడికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమైతే ఇక్కడ మనకి అందుబాటు కావాలో ప్రతిదీ కూడా ఇక్కడికి ప్రొవైడ్ చేయబడతాయి. అది కూడా కేవలం ఓన్లీ ₹8,000 మాత్రమే. సో, దానికి మనం హాస్పిటలైజేషన్ కూడా ఉంది. చాలామంది వేలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి తీసుకుంటారు. అవి ప్రతి నిత్యం చెల్లిస్తూనే ఉండాలి. అవన్నీ కూడా మనం ఇంకా ముందుకెళ్ళినప్పుడు చెప్తాము. పాలసీని మనం రీడ్ చేసి అందరికి కూడా లైవ్‌లో చూపిస్తాము. అప్పుడు అర్థమవుతుంది. హెల్త్ పాలసీకి లేదంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి హాస్పిటలైజేషన్ ఫెసిలిటీస్‌కి ఈ ఏమి చాలా ఎక్కువ తేడా ఉంది. సో, ఆ డిఫరెంట్ కూడా మనం ఇక్కడ క్లియర్‌గా అందరికి వ్యక్తపరుస్తాము. సో, ఇక్కడ షార్ట్‌కట్‌లో చెప్పేదేంటంటే, ఒక చిన్ని డొనేషన్‌తో ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్‌ను కంట్రోల్డ్‌గా, ఎక్కువ ఫ్రీడమ్‌గా, ఎక్కువ ఆరోగ్యవంతంగా ప్రతిదీ మనం ఈళ్ళకి ప్రొడ్యూస్ చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని ముందుకు తీసుకెళ్తాము. సో, ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి ఇక్కడికొస్తారో వాళ్ళకి అన్ని విధాల మార్పులు జరగటానికి ఇక్కడ 90% అవకాశం ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా డెవలప్ అవుతాడు. అది కూడా ఇంట్లోనే కూర్చుని జాలీగా వింటూ, నేర్చుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకెళ్తాడు. సో, ఆ విషయం గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాము. హిందీలో మాట్లాడతారు. తర్వాత తెలుగులో మాట్లాడతారు. అట్లా హిందీ, తెలుగు అట్లా మాట్లాడుతూ ఉంటాము. మన ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్‌లో కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము. సో, శ్రద్ధగా వినండి. ఇంకా ఎవరన్నా మీరు పిలిచిన వాళ్ళు ఎవరైనా ఇంకా రాకపోతే వాళ్ళకి ఇంకోసారి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, ఎందుకంటే భారతదేశంలో ఒక వేల్స్ అకాడమీ తప్ప మరో ప్రాజెక్ట్, మరో ట్రస్ట్, మరో కంపెనీ ఇక రాదు, తెలీదు. బయటున్నయి చాలా ఉన్నాయి. లాక్స్ అండ్ లాక్స్, క్రోర్స్ అండ్ క్రోర్స్ పెట్టాలి. పెట్టేది ఎక్కువ, వచ్చేది తక్కువ. కానీ ఇక్కడ మనం పెట్టేది మాత్రం చాలా తక్కువ, వచ్చేది మాత్రం చాలా ఎక్కువ. సో, దాన్ని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి అర్థమవుతుంది. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్‌లో ఎంత దమ్ముందని. ఆ దమ్మేంటో మనం కొంచెం ముందుకు వెళ్తే దాంట్లో అర్థమవుతుంది. సో, జాగ్రత్తగా వినండి. మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాము. అందరికి అర్థమవుతుంది. థాంక్ యూ సార్. రాజు సాహూజీ. బ్యాక్ టు యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. थैंक यू सर, थैंक यू वेरी मच। ये जो हमारा सेशन होता है, यस सर, यस सर, ओके, वेलकम। ఇక్కడ ये हमारा फैमिली गेट टुगेदर है, ठीक है ना। इसमें कोई फॉर्मेलिटी नहीं है, हम कोई चीज़ नहीं बताने वाले हैं। हम सब इधर फैमिली मेंबर्स ही हैं, कोई भी नए लोग नहीं है। तो मैं सबको पूछने वाला हूँ, आप लोग कितने लोगों को इधर लेके आए? ज़रूर हम लेके आना है, तभी हम लोगों को कुछ बोल सकते हैं। हम ना लेके आके हम सिर्फ आके बैठेंगे तो बोल नहीं सकते हैं। तो हमारा फैमिली मेंबर्स में ये अभी जो नाम बोलता हूँ वो सब सीरियस लोग हैं। सीरियस हमारा वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट का पॉलिसी को बेचने वाले हैं, वो सबको देने वाले हैं, बताने वाले हैं, समझाने वाले हैं। वो लोग कौन कौन है मैं बताएगा अभी। बाकी लोग चुपचाप आके ऐसे बैठ के ऐसे जाने वाले हैं। तो जो अभी इधर सीरियस है वो बताएंगे। वो लोग भी कुछ नहीं किया है अभी तक, अगले हफ्ते से कुछ करेंगे शायद। तो इसलिए हम लोगों को इंट्रोड्यूस करता हूँ। सिर्फ ये लोग ही अभी वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट में काम करते हैं। काम का मतलब सीरियस हमारे फैमिली में है, हमारे सीरियस फैमिली मेंबर्स है। हमारा फैमिली मेंबर्स मैं इन लोगों को ही समझता हूँ, बाकी लोग नहीं हैं, बाकी लोग बाहर बैठे हैं। हमारा सीरियसली काम करने वाले हमारे ఫ్యామిలీ మెంబర్స్ का नाम बताने वाला हूँ। ఇప్పుడు మనం ఇక్కడ సీరియస్గా మనతోటి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని చెప్తాను. హిందీలో ఉన్నారు, తెలుగులో ఉన్నారు. వీళ్ళు మాత్రమే ఇప్పుడు సీరియస్గా ఉన్నారు, వీళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారు, వీళ్ళు మాత్రమే బెనిఫిట్ వస్తుంది, వీళ్ళు మాత్రమే చాలా బాగా పని చేస్తారంటే పాండిచ్చేరి వస్తారు. వేరే ఎవరు రారు, నాకు క్లియరు. వాళ్ళు ఎవరు రారు. ఎవరు పేరు నేను ఇప్పుడు చెప్పలేదో వారు 100% రారు. ఇప్పుడు పేరు చెప్పినవాడు వస్తారా లేదా వాళ్ళ ఇష్టం, అది నాకు తెలియదు. కానీ పేరు ఇక్కడ చెప్పలేదంటే వాళ్ళు రారు.
अभी मैं किसका नाम नहीं बोलता हूँ, वो लोग कभी पांडिचेरी में नहीं आने वाले हैं, कभी वेल्स अकेडमी में भी आगे नहीं जाने वाले हैं। सिर्फ वेल्स अकेडमी में आगे जाने वाले का नाम ही बताने वाला हूँ। बाकी लोगों को नाम जिसका नहीं बताया वो लोग वेल्स अकेडमी में आगे नहीं जाने वाले हैं। और कुछ लोग नया आए हैं तो ठीक है, अभी इन लोगों से बात करें, ठीक है। नायडू जी, अब आपको आपसे पहले बात करना चाहता हूँ। आप आंध्र प्रदेश में हैं और आप अभी आगे जा रहे हैं और बहुत अच्छा काम करेंगे तो पांडिचेरी में आएंगे और उधर बहुत सारा प्रोग्राम होने वाला है, बहुत अच्छा चीज़ होने वाला है, आपको इनकम भी मिलेगा, बहुत अच्छा फैसिलिटी भी मिलेगा, आपको रिवार्ड भी मिलेगा। लेकिन आप आज के टीम में आपके हमारा गेट टुगेदर में कितने लोगों को लेके आए? कोई आया? आप बोल के इधर आया है? अभी कोई नहीं आया सर, 2-3 पीपल्स फोन किया, वो आए नहीं सर, देखता सर। कोई नहीं आया तो अगले हफ्ते से थोड़ा काम कीजिए। अगले मंडे मैं आपकी तरफ से कुछ लोगों को देखना चाहता हूँ। तो आप सीरियस जाना चाहते हैं, पांडिचेरी में आना चाहते हैं और वेल्स अकेडमी का अच्छा पोजीशन में आना चाहते हैं, तो मंडे में आपके जरिए कुछ लोग होना चाहिए, ठीक है। प्लीज राजू सर। जी, कोई आया? सर एक आए थे, एक दोस्त हैं, तो कुछ देर रहे सर। आप जैसे बोलना शुरू किए तो निकल गए, पता नहीं वो उनका मोबाइल फोन आ गया है, पता नहीं क्या है। उनको सब चीज़ समझाया हूँ मैं, तो बहुत इंटरेस्ट शो किए थे। और आज का ये सेशन में सुनने के लिए, ये हमारा डिस्कशन को मैं बताया था, आए थे वो। तो अभी लेफ्ट हो गए, मैं वो देख रहा था। आप बोलना है उन लोग, आएगा तो इधर रहना है, जी आप जी सर। कष्ट है, नहीं तो नहीं आना है, बोलना है, जी सर, जी ठीक सर, यस। है। यस लेकिन सर। आपका पापा भी नहीं आया, ये बहुत खेद की बात है। वो नहीं भी आया, वो दूसरों को नहीं लेके आया। हाँ, अपने फ्रेंड्स को लेके आना बोला है ना मैंने, वो नहीं आया, जी सर। ठीक है। ओके, अभी अनिल जी है, రాజీవ్ जी है, దాని తర్వాత ఇక్కడ లాస్య గారు ఉన్నారు. లాస్య గారు, మీరు నాకు చెప్పారు ఇప్పుడు ఈ రోజు రేపు నుంచి సీరియస్గా మన వేల్స్ అకాడమీ మెంబర్ అవుతారు, చాలా ముందుకు వెళ్తారు అని చెప్పారు. ఈరోజు ఎవరికైనా ఇక్కడ తీసుకొచ్చారా లాస్య గారు? వీళ్ళు మయూరి గారు, మీరు ఉన్నారు అక్కడ? సార్ ఉన్నాను సార్, వాళ్ళ మైక్ ఆన్ అవ్వట్లేదు సార్. ఎందుకు అలాగుంది? సెట్టింగ్ ప్రాబ్లం కాస్త ఉంది సార్, దాన్ని క్లియర్ చేయాలి. చెక్ చేసి వీళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడినలాగా చేయండి, లేదంటే వేస్ట్. సార్ చేస్తాం సార్. ఓకే సార్. చెక్ చేసి ఫస్ట్ క్లియర్ చేయండి, వాళ్ళకు మాట్లాడాలి. ఓకే సార్. ఓకే, మీరు చెప్పండి, మీరు చెప్పి ఎవరైనా వచ్చారా ఇక్కడ? ఎస్ సార్, ఒకరు మధు అని వచ్చిర్రు, ఇంకొకరు పవిత్ర అని వాళ్ళకి లింక్ సెండ్ చేసిన వస్తున్నా అని చెప్పారు సార్, ఇద్దరు. ఓకే, మధు నోడే అనలైజ్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, వాళ్ళకి తెలియదు ఇలాగా వర్క్ చేయాలంటే. అలాగే ఎవరినో పల్లి మధు వచ్చారు సార్, పల్లి మధు ఉన్నారు, వచ్చారు కానీ ఇప్పుడు లేదు. ఉన్నారు సార్, వింటున్నారు. ఇక్కడ పల్లి మధు, పల్లి మధు, పల్లి మధు. ఓకే, ఏడియా జెంట్సా? సార్ జెంట్స్ సార్. ఓకే, పల్లి మధు గారు, కొంచెం మైక్ ఆన్ చేశాను, కొంచెం మాట్లాడతారా? సార్ వాళ్ళు ఈ రోజే వచ్చిర్రు సార్, ఇంకా తనకి క్లారిటీగా తెలీదు. నేను ఆ రోజు ఒక ప్రాబ్లం ఉందని చెప్పలేదా సార్, వాళ్ళు వీళ్ళే వింటే ఇంకా అర్థం అవుతుందని చెప్తే వచ్చిర్రు. ఈ రోజే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నారు. మయూరి గారు, క్లారిటీ చెప్తానికే తెలుస్తాను, మీరు మాట్లాడండి ఫస్ట్, నేను మాట్లాడతాను, నేను క్లారిఫై చేస్తాను. ఓకే సార్. మధు, అక్కడ మధ్యలో బ్లూ కలర్ దగ్గర ఒకసారి క్లిక్ చేయి, మైక్ ఆన్ అవుతుంది, సార్తో మాట్లాడు. మధు,
ఓకే, సార్ వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? సార్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు సార్, ఈ సిలిండర్ బుడ్డీలు వేయడం అందరికి. ఓకే, అప్పుడు ఎంత శాలరీ వస్తుంది వాళ్ళకు అప్రాక్సిమేట్లీ? మేబీ 15-20 ఉండొచ్చు సార్, మేబీ రైట్, 15. నేను చెప్తాను. పల్లి మధు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సైడ్ ఇన్కమ్ చిన్నదిగా మనం ఇస్తాము వెల్స్ అకాడమీలో. అది ఇస్తామా లేదా అని ఇప్పుడు నేను చూపిస్తాను. 1 మినిట్, ఒక నిమిషం. షేర్ అవుతుందా? ఎస్ సార్, అవుతుంది సార్, అవుతుంది సార్. సార్ పల్లి మధు గారికి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పల్లి మధు గారు వీళ్ళందరికీ డబ్బు వచ్చింది, వీళ్ళందరూ తీశారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు వీళ్ళందరికీ పేస్ట్ పంపిస్తాము. 300 రూపీస్ పేస్ట్. బిను హ్యావ్ యు సెండ్ ఆన్ ఎవ్రీథింగ్? ఓకే, వీళ్ళందరికీ పంపిస్తాము 300 రూపీస్ పేస్ట్. రాజకుమార్ సాహుజీ నాయుడు గారు, దీపక్ తర్లామిజీ, నరేంద్ర శ్రేష్ఠాజీ, చింతా నాగమల్లేశ్వరరావుజీ, కోకిలగడ్డి నాగలక్ష్మిజీ, మైలా మయూరిజీ, వీళ్ళందరికీ మనం ఇప్పుడు 300 రూపీస్ పేస్ట్ పంపిస్తాం. ఓకే, దాంతో వీళ్ళకందరికీ ఒక్కరికొరకు డబ్బు వస్తుంది. డబ్బు ఇచ్చాము. వీళ్ళందరూ ఏం చేయలేదు, అందరు కలిసి కూర్చొని మాట్లాడారు అంతే. వీళ్ళు ఇక్కడ ఏమి పని లేదు, పని చేయలేదు వీళ్ళెవరు. ఓకేనా, అందరు కలిసి మాకు కూర్చొని మాట్లాడారు. అప్పుడు ఇంత డబ్బు వచ్చింది ఒకరొకరకు. చూస్తే ఇంత డబ్బు వచ్చింది ఒకరొకరకు, ఒక విధంగా డబ్బు వచ్చింది. ఎందుకంటే కూర్చొని మాట్లాడి గ్రూప్గా ఫ్యామిలీగా ముందుకు వెళ్తారు. ఇక్కడ అదే పని, వేరే పని లేదు. రైట్, ఫ్యామిలీ అసోసియేషను అందరు కలిసి చేస్తాం. వేర్ ఇస్ 1000 రూపీస్? ఇంకా చూడండి, ఇంతమందికి 1000 రూపీస్ ఇచ్చాము లాస్ట్ మంత్. వీళ్ళు 24 పీపుల్కు 1000 రూపీస్ ఇచ్చాము. వీళ్ళ పేరన్నీ ఇక్కడ రాసింది. లలిత్ సంఘ, మైలి మయూరి, రామకృష్ణ, రజ్జుదేవి, కనకదుర్గకు 1000 వచ్చింది. లలిత్ సంఘ 1000, జస్వంత్ 1000, భువాన్ సింగ్ ఘాట్ 1000, కనకదుర్గ 1000, చెన్ను కళ్యాణి 1000, నాగలక్ష్మి 1000, కేష్మయ 1000, అమీర్ కుమార్ సాహు 1000, గీతా తపాజీ 1000, గీతా తపాజీకు మళ్ళీ 1000, చెన్ను కళ్యాణి 1000, రేణు ఒరాన్ 1000, నాయుడు నాగరాజు 1000, లాస్య సారా 1000, దీపక్ తర్లామీజ్ 1000, నరసింహరావు 1000, ఉదయ్ భాస్కర్ 1000, పింకీదేవి 1000. సో 24,000 వీళ్ళందరికీ ఇచ్చాం. ఇదన్నీ జరుగుతుంది ఇక్కడ, వేరే ఏమీ లేదు. వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్లో ఏం జరుగుతుందంటే ఇలాగా మనం డబ్బు ఇస్తాము. దాని తర్వాత ఇప్పుడు పేస్ట్ కూడా 300 రూపీస్కి ఈ పేస్ట్ మనం 25,000 మనం 25 ఇయర్స్ మనం ఇద్దరు యూజ్ చేస్తాం. ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ, ఫౌండర్ ఆఫ్ వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యూజ్ చేసిన పేస్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది. మనకు ఎప్పుడు కూడా పళ్ళులో ఏమీ ప్రాబ్లం రాలేదు, క్యావిటీ లేదు, ఏమీ లేదు. చాలా బాగా టీత్ మెయింటైన్ చేస్తాము. అలాగనే మన హెల్త్ కూడా మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు పేస్ట్ పంపిస్తాము. దాని తర్వాత వీళ్ళందరికీ సప్లిమెంట్స్ అన్నీ పంపిస్తాము. వీళ్ళందరికీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. కేరళలో ఉన్న కోటగల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వీళ్ళందరికీ ఇస్తాము. దానికి స్టార్టింగ్ ఇప్పుడు పేస్ట్ ఇచ్చాం. అది హెల్త్ తోటి ఎంత డబ్బు కూడా ఇస్తాము. ఇవన్నీ మీకు కావాలంటే మనతోటి ఫ్యామిలీగా కూర్చున్నాలంటే రండి. అర్థమైందా? ఎప్పుడైనా క్లియర్ అయిందని లేదంటే ఇంకా క్లియర్ అవ్వలేదంటే మీరు వీళ్ళ దగ్గర మాట్లాడండి. ఓకేనా? ఓకే, పల్లి మధు మీకు మైక్ ఆన్ చేశాను, మాట్లాడచ్చు.
ఇప్పుడైనా కానీ. రైట్. పల్లి మధ్య ఇంకొకరు ఉన్నారు సార్, పవిత్ర అని ఇంకొకరు ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఈ రోజు కొత్తగా వచ్చారు. పవిత్ర గారు, ఓకే. వాళ్ళ మైక్ ఆన్ అవుతుందా? లేదు సార్, హ్యాండ్ రేస్. పవిత్ర గారు మధ్యలో మైక్ ఉంది చూడండి, దానిపైన హ్యాండ్ రేస్ చేయండి. నేను మీకు మైక్ ఆన్ అయింది. మైక్ ఆన్ చేశాను, మాట్లాడండి. పవిత్ర గారు ఉన్నారు అక్కడ? హలో, మధుని మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం. పల్లి మధు గారు, ఇప్పుడు నేను అన్ని డీటెయిల్ చూపేశాను, మీరు అన్ని చూసారా? చూసాను సార్ అన్ని. ఇక ఇది ఒక కొత్త అరేంజ్మెంట్. ఇక్కడ మన అందరూ ఫ్యామిలీతో కూర్చుంటాము, అందరూ కలిసి మాట్లాడతాము, అందరూ ఒకరొకరికి ఏమేమి ప్రాబ్లం చెప్తాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే అది క్లియర్ చేయడానికి చూస్తాము. హెల్త్ ప్రాబ్లం అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తాము, దాని తర్వాత సప్లిమెంట్స్ ఇస్తాము, ఇదన్నీ చేస్తాము. ఓకేనా? ఇదొక అసోసియేషన్, మీరు కూడా దీనిలో మెంబర్ అవుతారంటే అవ్వండి, మీకు కూడా మంచిదాన్ని, అంతే. ఓకేనా సార్? మా ప్రాబ్లమ్స్ అయితే మాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది సార్ నాకు. ఓకే. డిస్కవర్ అండ్ నాకు బ్లాడ్ కలర్ లా రాలాష్ ఉండే మొన్న, అయితే సర్జరీ అయింది దానికి. అయితే నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సార్. ఇంకా అట్లనే ఇప్పుడు పెయిన్ ఉందా సార్? ఇప్పుడు అంటే నార్మల్. ఇప్పుడు నేను రెస్ట్ లో ఉన్నా సార్, నేను రెస్ట్ మీద ఉన్నా ఇప్పుడు. లాస్ట్ టైం ఆయుర్వేదిక్ వెళ్ళినప్పుడు, అక్కడ సెంటర్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అక్కడ నాకు తెలిసిన వాడు ఒకరు వచ్చారు. వాళ్ళు ఏమి చెప్పారంటే 2004 నుంచి వాళ్ళకి డిస్క్ ఇష్యూ అంట, పెద్ద ఇష్యూ. అప్పుడు ఏమీ చేయడానికి కావలేదంట, కానీ అక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్ అయిపోయింది. వాళ్ళు చెకప్ మాత్రం వచ్చారు ఆ రోజు. ఎందుకు వచ్చారంటే చెకప్ మాత్రమే వచ్చాను, నేను అలోపతికి వెళ్ళదు, దీనిలే నేను బాగా ఉంటాను అని చెప్పారు. అలాగా కావాలంటే మీకు అన్ని ఫ్రీగా చేసి ఇస్తాము. బిగినింగ్ లో ట్రీట్మెంట్ అంటే మీకు మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా. మనం వెల్స్ అకాడమీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు అన్ని చెక్ చేసి మీకు ఏమి చెయ్యాలా, ఎలాగా ఉన్న మెడిసిన్స్ ఇవ్వాలా అని చూసి చెప్తారు. కానీ కొంచెం అడ్వాన్స్డ్ గా ఏమైనా చూడాలంటే పిలుస్తారు, లేదంటే ఫోన్లే మీకు అన్ని చేసి ఇస్తారు మన వెల్స్ అకాడమీ చెప్తే. ఓకే, లేకపోతే వీడియో కాల్లో వస్తారు, మాట్లాడతారు, దాన్ని చేసి ఇస్తారు. కానీ మీరు వెల్స్ అకాడమీ మెంబర్ అవుతేనే మనం రికమెండేషన్ చేయడానికి అవుతుంది. మెంబర్ అవుతే మీకు వేరే బెనిఫిట్ కూడా ఉంది. ఎలాగా డబ్బు రావడానికి, ఇప్పుడు చూపేసాను కదా, అలాగా డబ్బు కూడా మంత్లీ డబ్బు వస్తుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. అది ఎలా తర్వాత చూస్తాము. కానీ మీరు ఈ మెంబర్ గా అవుతే మనం డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళతోటి మాట్లాడతాము, మీకు ఏమి కావాలో అన్ని ఫ్రీగా ఇస్తాము. అదన్నీ ఫ్రీ. ఏమైనా మందు మా మెడిసిన్ చెప్పారంటే అది మాత్రం మీరు డబ్బు ఇవ్వాలా ప్రైమరీలో ఉన్నప్పుడు. కానీ ప్రైమరీ మెంబర్ నుంచి క్లాసిక్ మెంబర్ వెళ్ళిపోయారంటే మెడిసిన్ కూడా ఫ్రీ. ఓకేనా? దాని తర్వాత ఈ వేరే ఒక లెవెల్ మెగాలో వెళ్ళిపోయారంటే మీకు ఫ్యామిలీకు అందరికీ అక్కడ ఫ్రీ, అక్కడ ఆయుర్వేదిక్. అలాగా ఫ్రీ. ఇక్కడ 8,000 మెంబర్షిప్ తర్వాత మీరు ఒక్క డబ్బు కూడా ఇవ్వడానికి అవసరం లేదు, అన్ని ఫ్రీ. ఓకే సార్? ఓకే సార్. అలా ఫెసిలిటీ ఇది యూజ్ చేసుకోండి, ఎంత త్వరగా వస్తారో మెంబర్షిప్ తీసుకోండి. ఒక అయితే సార్ మేము హాస్పిటల్ మాకేమని చెప్పి తెలుసా సార్? అయితే ఇప్పుడు మీరు లాస్ట్ స్టేజ్ ఉన్నారు, ఆపరేషన్ చేయాలని అన్నారు. నాకు అవసరం లేదు. అదే సార్, అదే సార్. అందుకని అయితే డ్రైవర్ నేనే వేస్తా, లిఫ్ట్ నేనే వేస్తా సార్. కానీ మీరు అన్ని డీటెయిల్స్ పంపేయాలా, అది అన్ని వాళ్ళకి పంపేసి వాళ్ళందరూ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి ఏమి మెడిసిన్ ఇవ్వాలా, ఏమి చేయాలా, ఫిజియోథెరపీ అలాగే ఏమైనా చెయ్యాలంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే ఓన్లీ అంటే వాళ్ళు పంపిస్తారు. అదన్నీ వాళ్ళే చూస్తారు. మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలా. ఓకే సార్? పంపిస్తా, మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని మీకు పంపిస్తా. అదే ఫస్ట్ మెంబర్ అవ్వాలా, మీరు మెంబర్ అవుతేనే మనం. అయితే మేము ఇవ్వాలనే జాయిన్ అయ్యాము సార్. ఓకే, చేస్తా, మయూర్ వల్ల చేస్తా, మా ఇంటి దగ్గరనే చేసుకొని మీరు మెంబర్షిప్ నంబర్ తీసుకోండి. ఆ నంబర్ మనకు పంపించి మన మెయిల్ లో పంపించే డీటెయిల్ పంపిస్తే చాలు, మనం అక్కడ ఫార్వర్డ్ చేస్తాము.
వాళ్ళు మనం సార్ వేల్ సర్కిల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫార్వర్డ్ చేసామని చెప్తే వాళ్ళు ఒక ఐడి నంబర్ మీకు ఇస్తారు, పేషెంట్ నంబరు. ఆ నంబర్ సార్ పెట్టుకొని తర్వాత కంటిన్యూస్ మాట్లాడడానికి అవుతుంది, ఏమైనా చేయడానికి అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ మనం రెఫర్ చేయాలి, అది మనం చేస్తాము. దాని తర్వాత వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అన్ని చేసి ఇస్తారు మీకు. ఓకేనా? సరే సార్. ఓకే సర్జరీ అవాయిడ్ చేయడానికి చూడండి, సార్. మాక్సిమం వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఓకేనా? ఓకే మీకు ఓకే సార్. ఓకే మీరు డాక్యుమెంట్స్ చూస్తారు, దాని తర్వాత కావాలంటే వీడియో కాల్లో వస్తారు, లేదంటే సార్ మాక్సిమం అక్కడ వెళ్ళాలా, ఫిజియోథెరపీ పర్సనల్ గా చెయ్యాలంటే మీకు పిలుస్తారు, అప్పుడే వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే 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 రైట్. సార్. మీరు థ్యాంక్ యూ నంబర్ తీసుకోండి, దాని తర్వాత మాట్లాడతాం. ఓకేనా? సార్. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే దాని తర్వాత మీరు అందరికి చెప్పండి, మీరు అందరికి చెప్తే చాలు, ఇలాగండి సార్. ఫెసిలిటీ ఇస్తారని చెప్పండి. మీరు కూడా మంచిది చూసుకోండి, ఏమేమి దొరుకుతుంది అది అందరికి దగ్గర చెప్తే చాలు, మీకు డబ్బు కూడా ఇస్తారు. ఓకేనా? సార్ వెల్స్ అకాడమీ చారిటబుల్ నుంచి మీకు ఇమీడియట్ డబ్బు కూడా వస్తుంది, మీకు సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మనం ఇస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే ఆల్ ది సార్. బెస్ట్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మెంబర్షిప్ నంబర్ తీసుకొని నంబర్ పంపండి. రైట్. పవిత్ర గారు మీ మైక్ ఆన్ చేసాము, మాట్లాడచ్చు. పవిత్ర గారు. పవిత్ర గారు, మీరు మైక్ ఆన్, ఏమైనా మాట్లాడతారా? మీరు అన్ని చూసారని చెప్పండి ఫస్ట్. ఒకసారి వేల్స్ అకాడమీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని చూసారా? అమౌంట్ అన్ని చూసారా? సార్ చూసా. అదన్నీ చూసారు కదా. దాని తర్వాత హెల్త్ కూడా మనం చూస్తాము, అది కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేస్ట్ పంపిస్తాము, దాని తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ పంపిస్తాము. దాని తర్వాత ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏమైనా మీకు కావాలంటే అది కూడా చేసి ఇస్తాము. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్టేజ్ ఉంది. ఫస్ట్ లెవెల్లో మెడిసిన్ మాత్రం మీరు డబ్బు ఇవ్వాలా, ఈ ట్రీట్మెంట్కు కన్సల్టేషన్కి ఏమీ లేదు. దాని తర్వాత ఒక లెవెల్కి వెళ్తే మీకు ఆ మెడిసిన్ కూడా ఫ్రీ, అన్ని ఫ్రీ. దాని తర్వాత ఒక లెవెల్ నుంచి అక్కడ వెళ్ళిపోతే మీకు అన్ని ఫ్రీ, ట్రావెల్ కూడా ఫ్రీ. అక్కడ వాళ్ళు పిలిచారంటే కేరళ వెళ్ళడానికి ట్రావెల్, స్టే, హాస్పిటల్ అడ్మిషను అన్నీ ఫ్రీ. ఓకే, ఒక లెవెల్కి వెళ్ళాలా మీరు అప్పుడే. అలాగా చేయిస్తున్నప్పుడు మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తారు. ఎలాగంటే మీరు వచ్చిన తర్వాత వెల్స్ అకాడమీ గురించి, ట్రస్ట్ గురించి చాలా బాగా చెప్పి అందరూ చెప్తే చాలా బాగా ప్రమోట్ చేస్తేనే మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఓకే, 1000 నుంచి పెద్ద పెద్ద అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించాను కదా అన్నీ, అలాగన్నీ ఇస్తారు. దానికి మీరు ఏం చేయాలంటే మెంబర్షిప్ తీసుకోవాలా, లైఫ్ టైం మెంబర్షిప్. మీకు మీ ఫ్యామిలీ అంటే మీ అడ్రస్లో ఉన్నాడా, మీరు డిపెండెంట్గా ఉండాలా. మీరు పేరెంట్స్ లేదంటే పిల్లలు అలాగ ఉన్నవాడికి ఫ్రీగా చేస్తాం. ఇదన్నీ ఇక్కడ జరుగుతుంది. దీనికే మీరు మెంబర్షిప్ తీసుకొని ఇక్కడ ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలి. ఒక లైఫ్ టైంలో వన్ టైమే డొనేషన్ ఇస్తారు మన ట్రస్ట్కు. ట్రస్ట్ మీకు మీ ఫ్యామిలీకి చూస్తాం అన్ని లెవెల్, ఏమేమి కావాలో అన్ని సపోర్ట్ ఇస్తాం. క్లియర్ అయినా? క్లియర్ అయిందా మీకు? ఓకే, మీరు మయూరి గారి దగ్గర మాట్లాడండి, మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వండి. కూర్చొని మన ఫ్యామిలీతో మీరు మాట్లాడినలాగా మన దగ్గర మాట్లాడడానికి అవుతుంది. ఓకేనా? మనందరూ కలిసి మాట్లాడతాము, మనందరూ ఒక పెద్ద గ్రూప్, పెద్ద ఫ్యామిలీ అయ్యాము. మీరు కూడా ఆ ఫ్యామిలీలో వెల్కమ్, మెంబర్ అవ్వండి. అందరూ కలిసి మంచి చేస్తాం, అందరికి మంచి చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పవిత్ర గారు, మీకు స్వాగతం. ఇలాగ మనం వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ నేను ఫౌండరు, కానీ నేను అలాగా పెద్ద పని చెప్పి జనాల దగ్గర మాట్లాడకుండా ఉన్నాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాను మీరు అందరికి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే 25 years రీసెర్చ్ చేసాము, దాన్ని సపోర్ట్ చేయడానికి మనం రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ అన్నీ తీసాము. మీకు అందరికి సపోర్ట్ చేయడానికి చూస్తాం. ఆల్ ది బెస్ట్. మీరు ఫ్యామిలీకి వస్తే మీకు మంచిది. ఓకే, ధన్యవాదాలు. బాకీ మయూరి గారి దగ్గర మాట్లాడండి. రైట్. लास्ट सारू माइक क्लियर ले दो. ओके, नरेंद्र शेषा जी झारखंड में हमारा सीनियर लीडर है. नरेंद्र शेषा जी, माइक ऑन.
नरेंद्र शेषा जी, आपके कुछ आए हैं आज? नहीं सर, आज तो नहीं आए हैं। मंडे लेके आना, उनको मंडे कुछ लोग आपके साथ होना है, ठीक है, देख लीजिए कुछ नए आप। लोगों को भाई अभी आए नहीं। मंडे आना जी है, अभी से आप मूव करना सर, शुरू कीजिए ऐसा, ओके क्योंकि कराएंगे तो उन लोगों को अच्छा इन्फॉर्मेशन मिलेगा, ठीक है ना। क्या यस इन्फॉर्मेशन सर, इधर भी चाहिए, हम खुद उनको बताएंगे, ये बेनिफिट है उन लोगों यस को, हम खुद यस बताएंगे, कोई नहीं, कोई और नहीं, हम खुद बताएंगे। हम इनको सहायता यस करते हैं, देते हैं, हेल्थ का सपोर्ट करते हैं, सब कुछ करते हैं। हम ही बात करेंगे ना तो इन लोगों के लिए खुश हो जाएगा, इसलिए आप इनको लेके आना है, ठीक है। यस सर, जरूर सर। मंडे कोई ना कोई लोगों को लेके आना है। सिर्फ मैं अभी सिर्फ हमारे मेंबर से बात कर रहा हूँ, बाकी लोगों से नहीं। हमारा मेंबर जो सीरियस है, जो हमारे साथ मिलके काम कर रहे हैं, उनसे बात कर रहा हूँ, ठीक है। నేను ఇప్పుడు థ్యాంక్ యూ ఎవరు సీరియస్ గా మనతోటి ఉన్నారో వాళ్ళతోటి మాత్రమే మాట్లాడతాము, బాకీ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. ఇక్కడ చాలా మంది పివిసి దట్ ఈస్ వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర అన్ని మాట్లాడలేదు. వాళ్ళందరూ మెంబర్షిప్ తీశారు అంతే, కానీ మన తోటి ఫ్యామిలీగా వచ్చిన వాడి దగ్గరే మాట్లాడతాం. ఓకే, తమ్ము గారు, నాగలక్ష్మి తమ్ము గారు, మీ మైక్ ఆన్ చేశాం. నాగలక్ష్మి తమ్ము గారు కూడా సీరియస్ గా మనతోటి వెల్స్ అకాడమీలో చాలా బాగా పని చేస్తాను అని చెప్పారు, చాలా బాగా మూవ్ చేస్తారు, అందరి దగ్గర చెప్పడానికి రెడీగా ఉన్నారు. తమ్ము గారు, మీరు మైక్ ఆన్ అయింది, మాట్లాడండి. సార్ వీళ్ళు కూడా ఈ మైక్రోఫోన్ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ అయినట్లే సార్, వాళ్ళు నాగలక్ష్మి గారు చేశారు. ఎంత త్వరగా చేస్తారో అది క్లియర్ చేసి చేయడానికి చెప్పండి. పోలే చూడండి, ఏ ఫోన్ రిపేర్ గారి దగ్గర వెళ్తే వాళ్ళు 1 సెకండ్లో చేసి ఇస్తారండి. ఇదేమీ చెక్ చేసి క్లియర్ చేయడానికి చెప్పండి, ఓకేనా. ఓకే సార్. ललित संघा जी, आप भी हमारे सीनियर मेंबर हैं और झारखंड में हैं, हमारा ललित संघा जी, बात कीजिए. अभी आपने किसी को लेके आए इधर? हाँ आया था सर, वो अभी तुरंत चला गया सर, वो गेस्ट आया तो था। आया था इसका मतलब ही नहीं है, आया है तो इनको बोलना है 1 घंटा इधर रहने का. यस, अभी जस्ट तो सर 5 मिनट पहले निकले हैं वो। पहले आप बताना है, आप अच्छी तरह बताते तो वो लोग नहीं निकलते. आप बोलना है, इधर फाउंडर आपसे बात करेगा, इसीलिए बुलाते हैं आप. इधर क्यों बुलाते हैं, फाउंडर खुद बात करेगा. मैं आज वीडियो पे नहीं आ सकता, मैं थोड़ा बिजी हूँ, इसलिए वीडियो पे ना आके बात कर रहा हूँ, नहीं तो वीडियो पे ही आके बात करता हूँ सबसे. हमें ये सब प्रेस्टीज सब नहीं है, सब छोड़ के अब सबसे बात करेंगे हम. तो ये अच्छा अपॉर्चुनिटी है, वो लोग आएंगे तो बात करेंगे, तो आप उन लोगों को बताना है. ऐसा हमारे फाउंडर ही बात करेगा, आ जाओ, बात करना है, इंटरेक्ट करना है, नहीं तो इधर आके फायदा नहीं, ठीक है ना. अभी तेलुगु में 2 लोग आए, कैसे बात किया मालूम है, देखा है ना. हाँ, यस सर. तो आप अभी से तैयारी कर रहे हैं, अभी से 10 लोगों को बोलना है और उनको बोलना है इधर आके बात करो. आप लोगों को कोई भी शक है, इधर आके बात करो. अभी आपको शक है आयुर्वेदिक ट्रीटमेंट देगा या नहीं देगा, इधर आके बात करो, पूछो ना, फ्री देते हैं, पूछ लो, उधर आके पूछ लो कैसा पैसा मिलता है. अभी मैं दिखाया ना. यस. हाँ, तो सब देख सकते हैं ना, वो लोग आएगा, आप उनको बोलना है कि ये सब देख सकता है, इसलिए आओ, सब कुछ दिखाएंगे आपको, कैसा पैसे आता है, क्या होता है, सब कुछ दिखाएंगे, बोलेंगे. आप ये सब बोलना है ना, बोल के लेके आना है. सिर्फ आप इधर आ जाओ बोलेगा तो आके फायदा नहीं, ऐसे ही चले जाएंगे. समझ लिया ना आप. यस सर, यस सर. वेल्स अकेडमी का सीनियर मेंबर है, आप काम करते हैं तो ऐसा काम कीजिए. ऐसा ना भी काम करेंगे तो आप सीनियर मेंबर नहीं रहेंगे, मैं बोल देता हूँ, ओके. मैं सबको जो भी ये छोटा काम भी नहीं करेंगे, आप सीनियर मेंबर नहीं रहेंगे, मेंबर रहेंगे, बेनिफिट सब ले लो, मुश्किल नहीं, लेकिन बड़ा बेनिफिट और हमारे क्लब में नहीं आएंगे, हमारे सीनियर क्लब में अब नहीं होंगे, मैं बोल देता हूँ, ओके. लिप्सा सेनापति जी, आपको भी, आपका कोई आया इधर, आप भी इधर का सीनियर ग्रुप में है, क्लब में है, सीनियर क्लब में है, तो बताओ कितने लोग आए आपके बुलाए.
कोई आया? बात भी नहीं करते हो तो सीनियर में कैसे रखता हूं मैं? हाँ राजीव जी, देख लिया ना, इसको सीनियर क्लब में कैसे रखेंगे मैं, बताइए कैसे रखेगा? राजीव जी आप है उधर? जी सर, जी सर। तो लिप्सा इसको तो थी, हाँ लिप्सा अभी थी सर। बात करते करते चली गई। थी सर, अभी निकल गई सर। वो शायद उसका नेटवर्क इशू हुआ, आ गई। हाँ, आई सर। लिप्सा, नमस्ते सर। हाँ कितने लोगों को बुला के लेके आया इधर हमसे बात करने के लिए? सर सर सोनू मोहंती बोलकर एक आए थे सर, 2 बार आके चले गए सर। उसका मतलब आना नहीं ना, ऐसा बोलेगा तो वो नहीं आया है, बस ये एक जैसा कोई व्यक्ति को नेटवर्क लेके आए हो, मैसेज। वो भी नहीं बैठता है तो आप लोग सीनियर क्लब में नहीं होएगा, मैं बोल देता हूँ। मंडे में मैं नहीं देखेगा ना, आप सीनियर क्लब में नहीं आएगा, मैं बोल देता हूँ। एक ग्रुप बना दिया मैंने, तेलुगु में भी एक ग्रुप बना दिया, हिंदी में भी बना दिया। आप हिंदी में है इसलिए बुला रहा हूँ, पर बात कर रहा हूँ। अभी क्लब में नहीं होएगा, कभी नहीं बुलाएगा। ये अगले मंडे मैं ऐसा नहीं देखना चाहता हूँ, लोगों को देखना चाहता हूँ आपके साथ, समझा? ठीक है ना? हाँ सर, अच्छे क्योंकि से बात आप लोग करके वो बैठ के 1 घंटा बैठने के देखो लिए बोले। देखो आप लोग हमारे फैमिली के सीनियर मेंबर बोल के अच्छी तरह लोगों को समझा के, दो लोगों को अच्छा ही करना है। हम बैठे हैं, वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट क्यों है? लोगों को सहायता करने के लिए। और लोगों को सहायता करने का मन नहीं है आपको, आप कैसे सीनियर ग्रुप में होएगा? सीनियर टीम से निकाल देगा आपको। चाहिए तो मंडे मुझे रिजल्ट देखना पड़े, ठीक है ना? समझे? हाँ समझे सर। आप? हाँ। जी सर जी। हमारा सीनियर एक्टिव मेंबर है तो आवाज नहीं आ रही है सर आपकी। सर आवाज नहीं आ रही सर। हेलो, नहीं सर, नेट इशू था अभी, नेट इशू था अभी आ गया। अच्छा, ये बात किया हमारा रंजी देवी जी? देवी जी अभी बात नहीं की है। गुरुजी नमस्ते। नमस्ते रंजी देवी जी, आप बिहार में सीनियर मेंबर टीम में हैं, हमारे सीनियर मेंबर क्लब में आपको रखा है। तो आप कितने लोगों को लेके आए आज? किसी को बुलाया इधर बात करने के लिए हमसे? गुरुजी भेजे थे लेकिन अभी कोई नहीं आया है। भेजे थे कोई नहीं आया है, सब टाइम ले रहा है। नहीं नहीं, वो सब अपने बात तरफ से मत समय बोलिए, वो सब नहीं नहीं, वो सब बात मत बोलिए। मंडे मुझे जी चाहिए आपकी तरफ से। नहीं होएगा तो आप सीनियर क्लब में नहीं होएंगे, ठीक है? वो क्लियर है? जी क्योंकि आप सीनियर लोग बोल के आप लोग लोगों को सहायता नहीं करेंगे तो आप वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट का सीनियर मेंबर नहीं हो सकते, ठीक है ना? मंडे मुझे चाहिए, कुछ लोगों का देखना चाहिए मुझे। अभी से ट्राई कीजिए, अभी से सहायता कीजिए लोगों को। सिर्फ लोगों को सहायता करने के लिए बोलते हैं, इधर नेटवर्क का मतलब नहीं है। बहुत सारे लोग बीमारी में हैं, बहुत सारे लोग पैसे के कष्ट में हैं। वो लोगों में किसी को लेके आके किसी को सहायता कीजिए। ऐसा सहायता करने का मन नहीं है तो सीनियर क्लब में नहीं बिठाएगा, मैं नहीं निकाल गुरुजी देगा, मैं आएगा। सीनियर टीम से निकाल देगा, मैं बोल देता हूँ क्लियर। मंडे मुझे लोगों को लेके आके थोड़ा सहायता करो। जी गुरुजी। लिली साहू जी, लिली साहू जी भी उड़ीसा के सीनियर मेंबर है। अच्छा लिली साहू जी बताओ, सर आपने किसी नमस्ते। को लेके आए?
सर नमस्ते सर, मेरा आवाज क्लियर है नमस्ते। सर? हाँ, आवाज क्लियर, बताइए। जी जी सर, आए हैं सर मिली भोई और मधुप्रिया कुमार आए हैं सर मेरे थ्रू। वेरी गुड। मिली बोई माइक ऑन है सर। आवाज नहीं आ रहा सर। आवाज नहीं आ रही, नेटवर्क इशू हो रहा है, थोड़ा वेट करते हैं। हेलो, दूसरा क्या नाम बोला लिली साहू जी? मिली भोई और मधुप्रिया कुमार सर। हाँ, मधुप्रिया कुमार है। ये सर है सर। अच्छा, उनका माइक कौन है? उनका माइक ऑन हुआ है? नहीं। सर वो हैंडराइज की है मैं भी माइक ऑफ। ऑन कर दिया सर। जी सर। ओके, ऑन हो गया। अब बात कीजिए मधु कुमार जी। हेलो। हेलो ठीक है मधुप्रिया। हेलो ठीक है मधुप्रिया। लिली साहू जी, उनके बारे में आपको मालूम है ना? उनको क्या क्वेश्चन है? कोई क्वेश्चन है आप उनको? सर ये इसमें है सर, ये एक्टिव नहीं है इसलिए मैं बुलाती हूँ हर टाइम अच्छा, आती तो है, और एक्टिव नहीं मिली है। वही नया है सर। अच्छा, मधु कुमार जी एक्टिव नहीं है इधर। ठीक है। मधुप्रिया ऑलरेडी है सर और मिली वही नया है सर। वही एक्टिव नहीं है। जी जी तो मैं क्या पूछता हूँ मधुप्रिया कुमार जी से, आपको अकाउंट मिला है ना? आपको डॉलर आ रहा है, इनको डॉलर आ रहा है रोज? ये सर इनका अकाउंट खुला है और सर। ये विड्रॉ कर रहा है, ये कुछ कर रहा है, चेक किया आपने? नहीं नहीं, आप अकाउंट विड्रॉ नहीं किया सर। आप क्यों ये चेक नहीं किया? उनका अकाउंट चेक करो। उनका ये कितना सर। पीवीसी मटा आता है देख लो, और इसको समझा दो कितना अमाउंट आता है, क्या आता है, कैसे आता है, कैसे इनको पैसा मिलेगा, कैसे इनकी फिनेंशियल फ्रीडम होएगा इधर, कैसे इनको ज्यादा पैसा मिलेगा, कैसे इसको 57,000 आएगा, कैसे इनको 16,000 आएगा, ये सब बता दीजिए ना। बताया नहीं ना अभी तक? जी बताया जी अभी? सर। जी सर बताती हूँ और उनको बुलाती हूँ भी, और वर्चुअल ऑफिस में अच्छा, वो आयुर्वेदिक आएगा। आयुर्वेदिक के बारे में मालूम है इनको? हाँ बताई थी सर। अच्छा, मधुकर में प्रिया कुमार जी, आप माइक ऑन किए हैं, बात कीजिए। हेलो। हाँ, बोलिए। हेलो। हाँ सर नमस्ते। नमस्ते मधुप्रिया जी। मधुप्रिया जी, आपके पास एक अकाउंट है, ठीक है ना? उस हाँ अकाउंट में हाँ पैसा आ रहा है, ठीक है ना? पैसा आ हाँ रहा है, सर। वो एटलीस्ट देख लो, ठीक है ना? वो सब सर ना देख के पहले देख रहेंगे। हाँ, बोलिए। सर पहले देखती थी, वो फोन चेंज की हूँ तो वो टोकन टोकन पॉकेट में लॉगिन नहीं की हूँ सर। हाँ, वो सब आप लिली साहू जी आपको सपोर्ट करना है ना? लिली साहू जी इनको क्यों सपोर्ट नहीं किया आप? मैम करती हैं सर, अच्छा, तो खोल के सब उनको। बताती हैं। अभी अभी क्लियर हो गया कि नहीं? अभी तक क्लियर नहीं हुआ? नहीं सर। तो लिली साहू जी, इनको क्यों अभी तक क्लियर नहीं हुआ? इनका अकाउंट क्लियर होना है ना? जी जी सर, मैं बताऊंगी सर जो भी क्लियर नहीं हुआ सर। आप इनको वर्चुअल ऑफिस में लेके आओ, और राजू जी भी होंगे उधर, नरेंद्र शेषा जी होंगे उधर, वो सब लोग हेल्प करेंगे। इनका अकाउंट क्लियर करके दे दीजिए ना। और इनको, मधुप्रिया जी, आपको मालूम है ना अभी एडिशनली हम हमारे ट्रस्ट में ये भी देते हैं, आयुर्वेदिक ट्रीटमेंट सब देते हैं। हाँ मालूम हाँ है यार? सर। हाँ सर, ठीक है ना? टेलीग्राम में ज्वाइन करती हूँ तो वो बोले थे। ठीक है। अच्छा, वर्चुअल ऑफिस में भी आ जाइए कभी कभी, ठीक है ना? हाँ उधर सर। जो भी आप प्रश्न पूछेंगे सबका आंसर मिलेगा। आयुर्वेदिक ट्रीटमेंट कैसा मिलता है,
आपके घर वाले को भी मिलेगा। वो कैसे मिलता है, क्या है, सब सीख लीजिए, ठीक है। हाँ सर। और ज्यादा से ज्यादा पैसा कमाना है, कैसा आएगा, हम सब लोग बैठ के बात कर रहे हैं। हमारे फैमिली में शामिल होके बात कीजिए बैठ के, ठीक है ना। हाँ सर। हाँ सर। हम्म, आना शुरू कीजिए, आपके लिए अच्छा ही है, आपका जिंदगी अच्छा होएगा, ठीक है। हाँ अभी सर। क्या कर रहे हाँ हैं सर। आप? अभी क्या कर सर रहे हैं आप? मैं डीएलईडी कोर्स कर रही हूँ सर, कोर्स कर रहे हैं, टीचर ठीक है। ट्रेनिंग। अच्छा ठीक है, वो करो, उसके साथ साथ हमारा कोर्स भी करो ना, हमारा वेल्स हाँ सर। एकेडमी का कोर्स करो। इसमें बहुत बड़ा इनकम आ रहा है, बहुत बड़ा इनकम। अभी देखा ना कैलकुलेशन, अभी अमाउंट सब दिखाया ना मैंने, हम अमाउंट हाँ देते हैं। सर। हाँ, हाँ सर वो सब देखा। नहीं चाहिए आपको। हजार रुपया लोग ले रहे हैं, लोग सारा 100 200 रुपीज 300 रुपीज ऐसा बहुत सारा ले रहे हैं, पेस्ट ले रहे हैं, सब नहीं चाहिए आपको। चाहिए सर। हाँ, तो आप वर्चुअल ऑफिस में आइए, और जो भी लिली साहू जी बोलते हैं वो सब फॉलो कीजिए, कंटिन्यू कीजिए, तभी आपको भलाई मिलेगा, ठीक है। ठीक है सर। ओके, आपका स्वागत है, आप आ जाइए, सब सपोर्ट हम करेंगे, ठीक है। हम हाँ सब सर। एक थैंक यू फैमिली सर। है, हमारे फैमिली के साथ आ जाइए, ठीक है। थैंक यू सर। वेलकम। मिली बॉय जी, आपका माइक ऑन है, आप बात कर सकते हैं कभी, हेलो बोलिए। हाँ हाँ, मिली बॉय जी कैसे हैं? सर, नमस्ते। नमस्ते नमस्ते। आप क्या कर रहे हैं अभी, घर में हैं या आप कोई काम कर रहे हैं? नहीं सर, अब ग्रेजुएशन में हूँ। ग्रेजुएशन कर रहे हैं, ठीक है। तो साथ साथ आप लिली साहू जी से मिलके ये फैमिली में शामिल हो जाइए। ये फैमिली में शामिल होएंगे, आपको आपके फैमिली में किसी को कुछ बीमारी हो जाएगा, सब कुछ हम देख लेंगे, सारा सहायता करेंगे, और फिनेंशियल सहायता भी करेंगे। अभी आप देखा, हमने हमने जो दिखाया अमाउंट सब देखा आपने? हाँ सर। हाँ, पेस भी देखा, पेस सब देते हैं वो सब देखा है ना। हाँ सर, देखा। वो सारा सहायता करते हैं, सब कुछ करते हैं, बड़ा फैसिलिटी है, बहुत बड़ा होने वाला है। अभी ऑफिस खोलने वाला है उड़ीसा में भी, उड़ीसा में, आंध्र प्रदेश में, सब ऑफिस खोलने वाला है, और बड़ा चीज हम करने वाले हैं। अभी इंटरनेशनल भी हो गया, हाँ FCRI सर। भी ले लिया हम, तो इसलिए इंटरनेशनल में भी जाने वाला है, और उधर सब ब्रांच होने वाला है, बहुत बड़ा चीज वेल्स एकेडमी चैरिटेबल ट्रस्ट में होने वाला है। तो आप सीनियर होएंगे तो अच्छा है, इसलिए जल्दी से जल्दी आ जाइए, ठीक है। हाँ सर, ठीक है। तो इधर फैमिली बन के सब लोग बैठ के बात करते हैं, ऐसे ही हम भी बात करेंगे। हमारा मिसेस है, मैनेजिंग ट्रस्टी है बीनू मैम, वो भी आपसे बात करेगी, जो भी सपोर्ट चाहिए आप सब सब दे देंगे, ठीक है। ओके सर। ओके, ऑल द बेस्ट। जो भी लिली साहू जी बोलते हैं सुनिए, ठीक है। थैंक यू सर। ओके, थैंक यू। उसके बाद हमारा सीनियर मेंबर इधर कौन है देख रहा हूँ, सीनियर मेंबर, सीरियस काम करने वाले, मनो ఫ్యామిలీ లో సీనియర్ మెంబర్ సీరియస్ కామ్ करने वाले నాగమల్లేశ్వరరావు జీ, ఆంధ్రప్రదేశ్ నుంచి స్వాగతం. నాగమల్లేశ్వరరావు జీ, ఎవరన్నా వచ్చారా మీకు ఈరోజు మీరు పిలిచి? వచ్చారు సార్, గణేష్ చూస్తున్నా సార్ ఉన్నారని. లేదు, మీరు ఎవరికైనా పిలిస్తే లేదు, మీరు ఎవరికైనా పిలిస్తే వాళ్ళు క్లియర్ గా చెప్పాలి, మీకు ఏమి కావాలో హెల్ప్ చేయడానికి ఉన్నారు. ఫౌండరీ మీకు సపోర్ట్ చేస్తారు, మీకు ఏమి కావాలో అడగడానికి అవుతుంది. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా బ్లాక్ అండ్ వైట్ లో ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాం, ఓకేనా. ఇక్కడ ఏమి సీక్రెట్ లేదు. అందుకే నెక్స్ట్ మండే నాకు మీతోటి రావాలా, ఎవరన్నా మీరు సీనియర్ మెంబర్ టీమ్ లో ఉన్నారు, ఓకేనా, సీనియర్ క్లబ్ లో ఉన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు నుంచే వర్క్ చేసి మండే ఎవరికైనా ఒకరిద్దరికినా సపోర్ట్ చేయండి, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వడానికి. కానీ వస్తే ఇక్కడ కూర్చొని వినడానికి చెప్పండి, క్వశ్చన్ అడగడానికి చెప్పండి, మాట్లాడని చెప్పండి, లేదంటే ఇక్కడ వచ్చి ప్రయోజనం లేదు. అందుకే, ఓకేనా.
ఓకే సార్, ఓకే సార్. చేస్తారా? మండే చేస్తారా? ఓకే, ఖచ్చితంగా సార్, తీసుకొస్తాను ఖచ్చితంగా సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, నేనే ఇప్పటి నుంచి మాట్లాడతాను టెలిగ్రామ్ లో, అందుకే అందరి దగ్గర చెప్పండి. ఓకే, ఓకే ఎవరికి సార్. ఏమి సపోర్ట్ కావాలో అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్. ఓకే, నాగలక్ష్మి గారు, మీరు కూడా సీనియరే, మనం ఆంధ్రప్రదేశ్లో సీనియర్ టీంలో ఉన్నారు. మీరు కూడా సీరియస్గా వర్క్ చేస్తానని చెప్పారు. ఎవరైనా వచ్చారండి మీరు చెప్పి? నాగలక్ష్మి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పాను సార్, గుడ్ ఈవినింగ్. తను వేరే దగ్గరికి వెళ్ళిందంట. ఫోన్ చేస్తే పిల్లలు ఎత్తారు సార్, తను ఎక్కడికో వెళ్ళారంట, వస్తానని చెప్పారు. రేపు ఇంకోసారి మాట్లాడతాను సార్. వారు మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. రేపు ఓకే, నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి మాట్లాడతాను సార్. కానీ ఎందుకు రాలేదంటే ఎడిఫికేషన్ చేయాలా మీరు. ఇక్కడ జరిగిన ఈ గెట్ టుగెదర్ లో అక్కడ ఫౌండరీ మాట్లాడతారు, మీకు ఏమి కావాలో చెప్తారు, అదన్నీ మీకు మంచిని చెప్పి చాలా డీటెయిల్ గా ఇక్కడ ఏమి జరుగుతుంది అది క్లియర్ గా చెప్పాలి. అప్పుడు వాళ్ళు వస్తారు. మీరు చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏమేమో మీటింగ్ అనుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వాలా. అందుకే ఈ రోజు నుంచే మాట్లాడండి. వాళ్ళు మెంబర్ అవుతారంటే మంచిది. వాళ్ళకి హెల్త్ సొల్యూషన్, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే కూడా మనం చూస్తాం కదా, అది మంచిది. వాళ్ళకి లైఫ్ టైంలో ఒకసారి వాళ్ళు 8,000 ఇస్తారంటే వాళ్ళు ఫుల్ ఫ్యామిలీకి చూస్తారంటే అది ఎక్కడ జరగదు, అది మనం ఇస్తాము. అలాగని చాలా పవర్ఫుల్గా చెప్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా? అలాగా మండే ఓకే సార్. చేయడానికి చూడండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మండే ఒక్కరు కాదు, చాలా ఉండాల. మీరు ఇప్పటి నుంచే దానికి వర్క్ చేయండి. ఓకే, మనం ఓకే రక్షించాలా, సార్. ఎలాగైనా రక్షించాలా జనాలకు. అదే మనం కోరిక ఇక్కడ, వేరే ఏమీ లేదు. ఓకేనా? రైట్, ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, సీనియర్ క్లబ్ లో ఎవరున్నారు? అవునే, पिंकी देवी जी भी बिहार में सीनियर मेंबर में है। अच्छा पिंकी देवी जी बताइए, कोई आया आपके जरिए? पिंकी देवी जी, आपका माइक ऑन है। नमस्ते सर। नमस्ते अंडी, आज एक लोग आए थे सर, पर डे तो आते थे 2-3, अभी 5 लोग को नए नए मैं इनवाइट किए थे, मगर एक लोग आए थे फिर निकल गए। फिर उनको हम बताए कि यहाँ पे थोड़ा सा तेलुगु और हिंदी चलता है, 1 घंटा यहाँ पे टाइम दिया जाए। जो 1 घंटा देते तो आइए, नहीं देते तो कोई बात नहीं है। और अगले मैं मंडे को लेकर आऊंगी सर। नहीं, बहुत अच्छी तरह एडिफाई करना है, ये छोटी मोटी जगह नहीं है ये। नहीं सर, हम खुद आके बात करते हैं, इनको सोल्यूशन क्या चाहिए पूछते हैं। अभी देखा ना, एक व्यक्ति को तबीयत ठीक नहीं, उनको सहायता किया, हमने बात किया। तो ऐसा वाला बात सब करते हैं। उनको फाइनेंशियल प्रॉब्लम है तो वो भी सॉल्व करने के लिए देख रहे हैं। तो मैं खुद बात करता हूँ, फाउंडर इधर खुद बात करते हैं, ऐसा सब बोल के सीरियसनेस बताना है, तभी वो लोग आएंगे, तभी बैठेंगे। नहीं तो कुछ ऐसा मीटिंग है बोल के आके चले जाएंगे। ऐसा करेंगे तो उनको भी फायदा नहीं, आपको भी फायदा नहीं, लोगों को फायदा नहीं पहले। ठीक है ना? इसलिए अगले मंडे ऐसा नहीं होना है। बहुत अच्छी तरह एडिफाई करके अभी से बोलना शुरू कीजिए, तो मंडे आप रिजल्ट देखेंगे। ठीक है? थैंक यू लोगों को बचाने की कोशिश कीजिए प्लीज, सब लोग। बिल्कुल सर, हम लोग वो कर रहे हैं सर जी। दिल में लेके प्रार्थना करके आगे जाइए, लोगों को बचाने की कोशिश कीजिए। कितने लोगों को इधर लेके आ सकते हैं उतना उन लोगों को बचाते हैं आप, आपका जिंदगी बचाते हैं। वो लोग पैसे के मतलब नहीं समझते हैं, लेकिन इधर नॉर्मल लोग भी ज्यादा बैठे हैं, वेल्स एकेडमी का मेंबर ही बैठे हैं, लेकिन वो लोग सीनियर लोग नहीं है, इसलिए मैं उनको नहीं बुलाता हूँ। आप सीनियर टीम में हैं, उसमें ही रहना है, तो आप जरूर मंडे मुझे दिखाना है कुछ। ठीक है ना? जी थैंक यू सर। ఓకే, థ్యాంక్ యూ. చెన్ను కళ్యాణి గారు, మీ మైక్ ఆన్ అండి, మాట్లాడండి. ఎవరైనా వచ్చారా మీ చెప్పి? చెన్ను కళ్యాణి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎవరైనా ఇద్దరు వచ్చారు సార్. ఓకే,
ఇప్పుడు ఒకటి లేదా? మల్లేశ్వరరావు సార్ చెప్పిన పేరు సార్, ఒకటి సుభద్ర, ఇద్దరు ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. సుభద్ర మైక్ ఆన్, మాట్లాడండి సుభద్ర గారు. సుభద్ర గారు నమస్తే, మాట్లాడండి. సార్ ఈ రోజే వచ్చింది. ఓకే, కొప్పనాతి వీర నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు కూడా ఓపెన్ చేయండి. నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. ఓపెన్ సార్. ఓకే, మీరు ఎవరైనా చెన్ను కళ్యాణి గారు చెప్పి వచ్చారంటే మీరందరూ ఈ ఫినాన్స్ లో సపోర్ట్ ఇస్తాము అదన్నీ చూసారా? లాస్ట్ మంత్ ఇచ్చిన సపోర్టు. మీరు మైక్ ఆన్ అంటే మాట్లాడండి. సుభద్ర గారు, వీర నాగేశ్వర గారు, మీరు మధ్యలో బ్లూ బటన్ ఉంటుంది, టచ్ చేయండి, మీకు గ్రీన్ లోకి వస్తుంది, మాట్లాడొచ్చు. సార్ మీకు అన్ని డౌట్స్ లేదంటే సపోర్ట్ చేస్తారు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మాట్లాడండి, మైక్ ఆన్ చేసుకుంటే. ఏమి డౌట్ ఉన్నా అడగండి, ఏమి సపోర్ట్ కావాలో అడగండి, మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈ వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మీకు సపోర్ట్ చేయడానికే ఉంటాం. ఓకే, నో ప్రాబ్లం. వీళ్ళు ఫస్ట్ టైం తెలియలేదు. చెన్ను కళ్యాణి గారు వీర నాగేశ్వర గారు మైక్ ఆన్ సార్. వీర నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వీర నాగేశ్వర సార్. చెప్పండి. మన వేల్స్ అకాడమీ గురించి నాగరాజు గారు వీళ్ళంతా కూడా నాకు ఆల్రెడీ చెప్పున్నారండి. వెరీ గుడ్. నేను ఆల్రెడీ దీని మీద ఒక అవగాహన వచ్చున్నాను సార్. అయితే కొంచెం సమస్యల వలన నేను దీని మీద కొద్దిగా ఫోకస్ పెట్టలేకపోయానండి ఇప్పటి వరకు. మైండ్ అనేది ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మొత్తం సాల్వ్మెంట్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి మీద కూడా మీకు ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. మాకు దీని మీద పనిచేసిన వాళ్ళకి, వర్క్ చేసిన వాళ్ళకి, వెల్స్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి అని చెప్పి మొత్తం చెప్పారండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి. సో సార్, అది ఐ గ్లాడ్ టు మీట్ యూ అండ్ వెరీ హ్యాపీ ఎట్ దిస్ మూమెంట్. వెరీ గుడ్. బట్ కానీ నాకు ఉన్నటువంటి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను దీని మీద పూర్తిగా ఫోకస్ అనేది చేయలేకపోయాను. చేయాలా? మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలా, ఓకేనా? చేయాలండి. ఎందుకంటే లోకంలో ఒక్కరు కూడా ఉన్నారు మీతోటి కూర్చొని మీకేమి ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్పిన ఒక ప్లేస్ వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్. ఎక్కడ కూడా మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడానికి ఎవరు రారు. మీ దగ్గర మాట్లాడి మీకేమి ప్రాబ్లం అండి క్లియర్ చేస్తామని చెప్పిన వాడు ఉన్నారా? మీరు ఇస్తాము ఒక ప్రాబ్లం ఉందంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజు. అదే అందుకే ఇప్పుడు చూసారంటే మనందరూ ఒక ఫ్యామిలీ మెంబర్, ఓకేనా? అందరూ ఫ్యామిలీ మెంబర్ గా కలిసి కూర్చొని మనం మాట్లాడతాము. ఇక్కడ సీనియర్ లీడర్, సీనియర్ క్లబ్ మెంబర్ గా నేను చేశాను కొంచెం పేరు. వాళ్ళందరూ వీళ్ళు కూడా వస్తారు, కళ్యాణి గారు కూడా వస్తారు. ఆ కళ్యాణి గారు, నాగలక్ష్మి గారు వీరందరూ దానిలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి, నాయుడు గారు, నాగమల్లేశ్వర చాలా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మీకు సపోర్ట్ చేస్తారు, ఓకేనా? అప్పుడు మీరు ముందుకు వెళ్ళి మీ ఫైనాన్షియల్ క్లియర్ చేయడానికి అవుతుంది. మీ ఇంట్లో ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏమైనా హెల్త్ ఇష్యూ కావాలంటే అది సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అన్ని సపోర్ట్ చేయడానికి మనం ఉన్నాము, ఓకేనా? దానికి మెంబర్షిప్ అంటే లైఫ్ టైమ్ లో ఒక్కసారి 8,000 ఇచ్చి మెంబర్ అవుతారు. ఎక్కడెక్కడో మనం డబ్బు స్పెండ్ చేస్తాం, ఓకేనా? ఒకసారి మెంబర్షిప్ అయిన తర్వాత మీకు ఫ్యామిలీ తోటి మీరు కలిసి కూర్చొని అలాగా మాట్లాడిన ఒక ప్లేస్ దొరుకుతుందంటే అది ఎందుకు వదిలేయాలా? నేను అడుగుతాను, అది ఎందుకు వదిలేయాలా? వదలకూడదండి. ఓకే సార్, నేను రేపు మీట్ అయ్యి కళ్యాణి గారిని, నాయుడు గారిని రేపు మీట్ అయ్యి, మల్లేశ్వరరావు గారిని ముగ్గురిని మీట్ అయ్యి నేను రేపు కంపల్సరీగా నేను జాయిన్ అవుతాను సార్ దీంట్లో. చేయండి, మీరు స్వాగతం మీకు. ఎందుకంటే మనం ప్రాబ్లం చెప్తే ఉంటే ప్రాబ్లం ఎప్పుడు ఉందండి. మనం ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక్కసారి మనం బయట వచ్చి ఎవరన్నా చెయ్యి ఇచ్చారంటే ఎస్ చేసుకొని తీసుకోండి, ఓకేనా? అప్పుడే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది, ఓకేనా? అలాగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక గ్రూప్ వచ్చింది, దానికి ఉన్న సపోర్ట్ మీరు తీసుకోండి. అదే మనం చేస్తాం. ఓకే సార్, అట్లా. ఓకే సార్, షూర్లీ. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న మాట సార్, నాగమల్లేశ్వర అండి. చెప్పండి సార్. మన ఇప్పుడు మాట్లాడిన వీర నాగేశ్వరరావు గారికి వాడు కొంచెం బిజినెస్ చేస్తే బిజినెస్ లాస్ కూడా వచ్చి కొంచెం అప్పుల్లో ఉన్నారు, లోన్స్ లో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ విషయం మీద కూడా మేము మాట్లాడాము.
ఎలా అయినా సరే మిమ్మల్ని ఆ ఇబ్బందులన్నిటిలో కూడా నుంచి బయటికి తీసుకురాగలేదు. ఒక వెల్స్ అకాడమీ విధంగా కూడా మేము మాట్లాడామండి. కొంచెం లోన్స్ గురించి కూడా ఒక నిమిషం మాట్లాడగలరు సార్? రైట్. నేనేం చెప్తానంటే, వీళ్ళు మెంబర్ అయిన తర్వాత నా దగ్గర ఒక జూమ్ మీటింగ్ లో రండి. ఓకే, పర్సనల్ గా వీడియో జూమ్ మీటింగ్ లో వస్తే వాళ్ళు ప్రైవేట్ మ్యాటర్ అది. అందుకే నేను జూమ్ మీటింగ్ లో వాళ్ళతో కూర్చొని మాట్లాడతాను. మీరు కూడా వస్తారంటే మనం ముగ్గురు కూర్చొని అప్పుడు నేను వాళ్ళకి ఎలా సొల్యూషన్, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయట రావాలా అదన్నీ నేను చెప్పి వాళ్ళకి ఐడియా ఇస్తాను. నో ప్రాబ్లం. మెంబర్ అయిన వెంటనే మీరు ఇమీడియట్ ఒక మీటింగ్ అరేంజ్ చేయండి జూమ్ లో. టైం తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. దాని తర్వాత టైంలో వస్తే నేను మాట్లాడతాను. ఓకేనా? తీసుకుంటాను. నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను సార్. ఓకే రావు గారు, నేను క్లియర్ గా చెప్తాను, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే లేదు. ఓకేనా? ఏమి ప్రాబ్లం అంటే కూడా మీరు క్రోర్స్ ప్రాబ్లం చెప్తే కూడా నేను సాల్వ్ చేస్తాను మీకు. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని సిస్టమేటిక్ గా మీరు ముందుకు వెళ్తే మీరు 1 year లో అది క్లియర్ చేస్తారు. ఓకేనా? నేను అప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ చెప్తాను, ఎలాగ చెయ్యాలా అన్ని చెప్పి ఇస్తాను మీకు. ఆ ప్రోగ్రామ్ స్టైల్లో మీరు వెళ్ళండి. ఇప్పుడు అక్కడ మీకు నాయుడు గారు, నాగమల్లేశ్వర గారు, అందరూ ఉన్నారు, చెన్ను కళ్యాణి గారు కూడా ఉన్నారు, అందరూ నాగలక్ష్మి గారు ఉన్నారు, అందరూ వస్తారు. మనం అందరూ కలిసి తర్వాత చెప్తాము. ఫస్ట్ మీతో కూర్చొని మీ పర్సనల్ ప్రాబ్లం ఏమి తెలుసుకున్నాను, దాని తర్వాత మీకు ఆ ప్రోగ్రామ్ చెప్తాను. ఆ ప్రోగ్రామ్ మీరు అందరు కలిసి ఒక్కటి లెవెల్లో వెళ్తే మీరు 1 year లో క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఆ ప్రోగ్రామ్ లో వెళ్ళండి. నేను మాట్లాడతాను. మీరు మెంబర్ అయిన తర్వాత వెంటనే నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ఓకే సార్. డెఫినెట్లీ. సుభద్ర గారు మీరు మైక్ ఆన్, మీరు కూడా మాట్లాడచ్చు. సార్తో ఏదైనా మాట్లాడచ్చు. సుభద్ర గారు వెల్కమ్. సుభద్ర మోకా. సుభద్ర మోకా గారు మాట్లాడతారంటే మాట్లాడండి. ఓకే, వీళ్ళకి తెలుసు కదా. కళ్యాణి గారు మీకు తెలుసా వాళ్ళ పొజిషన్ ఏమి? తెలుసు సార్. నాకు తెలుసు సార్. వాళ్ళు ఎలాగా వీళ్ళతోటి పని చేస్తారా లేదంటే ఇంట్లో ఉన్నారా? లేదు సార్, వీళ్ళతో పని చేయరు. వాళ్ళు మామూలు కూలి పనులకు వెళ్తారండి. తనకి భర్త కూడా లేడు సార్. యాక్సిడెంట్ జరగడం వల్ల యాక్సిడెంట్ చనిపోయారు ఒక 3 years బ్యాక్. ఓకే, ఇప్పుడు ఏమి చేస్తారు? ఎక్కడ పని చేస్తారు? అక్కడ ఊర్లోనే మామూలుగా చిన్న చిన్న కూలి పనులకు వెళ్తారు సార్. ఓకే ఓకే ఓకే. చాలా కష్టంలో ఉన్నారు. చాలా కష్టంలో ఉన్నారు. మన అందరూ కలిసి కూర్చొని మాట్లాడతాము. వాళ్ళకి ఏమి చేయాలా, ఎలాగ ఫినాన్షియల్ సపోర్ట్ చేయాలా, ఎలాగ ప్రోగ్రామ్ లో వస్తారు, ఏమి చేస్తారు అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఫస్ట్ టైము ఎలాగైనా వాళ్ళు మెంబర్ అవ్వాలి. ఎందుకు చెప్తానంటే మనం ఫ్రీగా ఏమి చెప్తే దానికి వాల్యూ ఉండదు. ఓకేనా? ఒకసారి లైఫ్ టైం మెంబర్ అయ్యి నేను ఎప్పుడు మీ ఈ లైఫ్ టైంలో నేను వీళ్ళతోటి ఉంటాను అన్న ప్రామిస్ మీకు వచ్చిందంటే లోపల, అప్పుడు మనం చెప్పిన అన్ని మాట వింటారు, ముందుకు వెళ్తారు, అన్ని కష్టాల నుంచి బయట వస్తారు. కానీ ఆ మెంబర్షిప్ అయ్యి ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా రావాలా, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది వీళ్ళకి చెప్పి ఎలాగ సపోర్ట్ చేశారో వాళ్ళు అడగండి. వాళ్ళు ఎలాగా మెంబర్షిప్ తీస్తారు. తీసిన తర్వాత ఎంత సపోర్ట్ చేయాలా, ఏమేమి చేయాలా, ఎలాగ పని చేయాలా మనం నేర్పిస్తాము. ఓకే, అన్ని చేసి ఇస్తాం. నో ప్రాబ్లం. మనందరూ కలిసి కూర్చొని మాట్లాడతాం. నో ప్రాబ్లం. ఓకేనా? వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి. ఓకే సార్. మాకు ఇళ్ళ దగ్గరలోనే రేపు వీరనాగేశ్వరరావు గారిని, సుభద్ర గారిని ఫిజికల్ గా కలిసి మాట్లాడతాం సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు ఎలాగ మంచిది జరుగుతుంది, ఇక్కడ మన ఫ్యామిలీగా ఎలాగ ముందుకు వెళ్తాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. చెన్ను కళ్యాణి గారు చాలా మంచి పని చేశారు. కంగ్రాచులేషన్స్. మీరు రియల్లీ సీనియర్ టీమ్ లో ఉంటారు. మంచి పని చేశారు. కంగ్రాచులేషన్స్. ఓకే, అందరికి చెప్పండి, అందరికి చెప్పి అందరికి రక్షించడానికి చూడండి. ఓకే సార్. దీనిలో నాయుడు నాగరాజ్ సార్, మల్లేశ్వరరావు సార్ చెప్పి తీసుకొచ్చారు సార్. వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. అందరూ అదే చెప్తాను, మనం అందరూ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా కూర్చొని మనం ముందుకు వెళ్ళాలి. ఒక్కరు చెప్పి ఒక్కరికి ఏమి చేయకుండా మన లేదు, మనం అందరూ కలిసే చేస్తాం. ఓకే, వెరీ గుడ్. గుడ్ థింగ్. నో
ఇదన్నీ మనకు చాలా సంతోషం ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే, వేరెవరు సీనియర్ టీంలో ఉన్నారు? సీనియర్ టీంలో ఉన్నవాడికి మాత్రమే నేను పిలుస్తాను. సీనియర్ టీంలో ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పిలుస్తాను. శ్రీనివాస్ గారు, మీ మైక్ ఆన్. ఎవరన్నా వచ్చారా శ్రీనివాస్ గారు? మీరు చెప్పి. రాలేదు సార్, ఇవాళ రాలేదు సార్. వస్తామన్నారు, రాలేదు సార్. మండే రోజు వస్తారు. మండే షూర్ గా రావాలండి. మీరు సీనియర్ టీమ్ లో ఉన్నారు, అందుకోసమే మీకు పిలిచి నేను మాట్లాడతాను. కానీ మండే కూడా తీసుకురాలేదంటే చాలా కష్టం అండి. ఓకేనా? ఇప్పటి నుంచే మీరు మూవ్ చేసి అందరికి చెప్పాలా ఎంత బెనిఫిట్ ఇక్కడ ఏమేమి దొరుకుతుంది క్లియర్ గా వాళ్ళు చెప్పి. అందరు ప్రాబ్లంలో ఉన్నారండి, చాలా టెన్షన్ లో ఉన్నారు, ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర చెప్పాలా మీరు ప్రాబ్లంలే ఎందుకుంటారు, ఇక్కడ రండి మాట్లాడతారు అని చెప్పాలా. ఓకేనా? ఓకే సార్. చెప్తారా? మండే నేను చూడాలా. ఓకే సార్. రైట్. మంగమ్మ గారు, మీరు కూడా వచ్చారు టీంలో, లీడర్ టీంలో ఉంటానని చెప్పారు. ఎవరినో వచ్చారు మీకు చెప్పి? ఇవాళ రాలేదు సార్, ఇవాళ రాలేరు. ఇంతకు ముందు అలా ఉండకూడదు. మండే నేను చూడాలా, మీతోటి ఉన్నారా ఎవరినా. ఓకేనా? ఎవరికైనా సహాయత ఇవ్వాలా. మీరు మనసులో అది రావాలి. మీరు మనసు లోపల నుంచి వస్తే 100% ఇస్తారు. మనందరూ ఒక ఫ్యామిలీగా ఉండి ముందుకు వెళ్తాం. ఓకేనా? అప్పుడు చాలా మంచి కార్యం చేయడానికి అందరూ ఒక్కసారి ఒకే లెవెల్లో ఉండి వర్క్ చేయాలి. రైట్? సపోర్ట్ చేయండి అందరూ. ఓకే, మండే చూడాలి, నేను రిజల్ట్ చూడాలి. ఓకే సార్. राइट, ओके, थैंक यू वेरी मच. आज के मीटिंग में हमने सबसे बात किया, हमारे फैमिली मेंबर से बात किया, अभी नया मेंबर से भी बात किया. बहुत अच्छा सेशन था. तो मैं क्या बोलता हूँ, आप ऐसे ही आगे जाइए. मंडे और डेवलपमेंट होना चाहिए और लोग आना चाहिए. हाँ राजू जी बताइए. अनीता पटनायक जी ने मैं नहीं देखा, इधर है. अनीता पटनायक जी, आपका माइक कौन है? कोई आया है आपकी तरफ से? अनीता पटनायक जी कौन कीजिए माइक ऑफ है. अनीता पटनायक जी, आपका माइक ऑन है. आपका प्रॉब्लम है क्या फोन पे? जी सर, नमस्ते सर. नमस्ते. कोई आया आपके? मोहम्मद सर से बुलाया था, वो अभी फोन किए तो वो टायर्ड हो गए हैं ऐसे बोल रहे हैं, लेफ्ट हो गए सर. नहीं, ऐसा नहीं है. आप अच्छी तरह बोलना है, रेडिफाई करना है, इधर बताना है. नॉर्मल जगह नहीं है जो स्पेशली हम बैठ के बात करते हैं. हम पर्सनली लोगों को सहायता करना चाहते हैं. अब देखिए, आपको मालूम है हम सिर्फ सहायता करने के लिए बैठे. जी सर जी. तो उनको बोलना है, ऐसे वाला एक व्यक्ति है वो आपसे बात करना चाहेंगे, बात करना है. आप सबके लिए तैयार होके आना है और बैठना है. इधर हिंदी और तेलुगु में बात करते हैं, तो हिंदी में बात करते तो बुलाएंगे ना. बिल्कुल सर. ठीक है जी सर जी. अब अगले मंडे के लिए मुझे बहुत सारे लोग चाहिए आपकी तरफ से. ठीक है, बहुत सारे लोगों को बोलिए. ठीक है, आपके लोग जो भी है इधर होना है. ठीक, ओके, मंडे करेंगे ना? जी सर. जी सर, मैंने उनसे मंडे के लिए मंडे जरूर ज्वाइन करना ऐसा मैसेज भेज दिए सर. ओके, मंडे ट्राई कीजिए. ट्राई नहीं, जरूर कीजिए. मंडे हम सब मिलेंगे, बात करेंगे. और दीपक दरलामी जी, आपका माइक कौन है? दीपक दरलामी जी नेपाल के इंचार्ज है, नेपाल के लीडर ग्रुप में है. तो दीपक दरलामी जी, कोई आया आज? सर नमस्ते. नहीं है सर, मेरा नहीं है सर. नहीं, आपके लोगों को, आपके नेपाल में 10 लोग बैठे, रोज आके बैठते हैं, आपके साथ बात करते हैं. उनको बोलना है हमारा उद्देश्य क्या है,
वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट का उद्देश्य क्या है? दूसरों को रक्षा करना, सहायता करना। मेंबर क्यों होते हैं? दूसरों को सहायता करने के लिए ना। अगर जी सहायता करने का मन नहीं है तो वेल्स अकेडमी चैरिटेबल ट्रस्ट में मेंबर होके क्या फायदा है? उनको भी फायदा नहीं, दूसरों को भी फायदा नहीं है ना। जी बिल्कुल सर। तो उनको बोल दीजिए, अब 10 लोग बैठ रहे हैं, एक ना एक लोगों को इधर लेके आना है। ठीक है, वो नेपाली में हम इधर बात नहीं करते हैं, लेकिन हम हिंदी में बोलेंगे तो आप ट्रांसलेट करके उनको बता सकते हैं ना। जी सर, जी सत्य सर। समझे ना? तो इसलिए जी सर। अगली बार जरूर नेपाल से लेके आइए, नेपाल लोगों के भी इधर लेके आइए। हम नेपाली में बात करने देंगे, मुश्किल नहीं। और बात करेंगे तो आप मुझे हिंदी में ट्रांसलेट करना है, नहीं तो नरेंद्र शेषा जी करेंगे। और हम बात करेंगे तो आप ट्रांसलेट करके उनको नेपाली में बोलना है। उतना ही है ना? हाँ इतना ही है ठीक है, सर। ठीक है सर, ठीक है। अगले मंडे वो मूवमेंट कीजिए, वो देखना चाहता हूँ। ठीक है जी, ओके सर। ठीक। अभी आज का सेशन में और कोई मिस हो गया हमारे लीडर ग्रुप में, मैं बात ना करके? राजू जी, नरेंद्र शेषा जी, नायडू जी, कोई मिस किया मैंने? हो गया ना? यस सर, यस सर। ओके, राइट। धन्यवाद सबको, थैंक यू वेरी मच। आप सब लोगों से आज वीडियो पे नहीं आ सकता, लेकिन आप मंडे वीडियो पे आएंगे, बात करेंगे, सबसे बात करेंगे। कोई भी कुछ भी प्रश्न पूछता है उनको जवाब देंगे, उनको सहायता करने का कोशिश करेंगे, कितना भी हो सकता है उतना कोशिश करेंगे। అందరికీ సహాయం చేయడానికి ట్రై చేస్తాము. మనం సహాయం చేయడానికే మనం వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఉంది, వేరేమీ లేదు. మీరు ఎవరి దగ్గర మాట్లాడి చూడండి, ఎవరెవరు 8,000 ఇచ్చారో అందరికి ఏమైనా లెవెల్లో అది తిరిగి వచ్చేసింది. ఓకే, అది చాలా బాగా తెలుసుకోవాలి. आपको बहुत अच्छी तरह समझना है, जो भी आटा साथ दिया है उनको किसी न किसी रूप में वापस मिल गया। इधर कोई भी है, कोई भी ऐसा शिकायत करने वाला इधर नहीं होएगा मेरा आटा साथ चला गया। सबको वो पैसा वापस मिला है किसी न किसी रूप पे। तो ऐसा वाला एक जगह आप कहीं भी नहीं देख सकता है। इधर किसी का पैसा नहीं लेते, किसी का भी पैसा लेते हैं उनको वापस अकाउंट के जरिए या किस जरिए, उसके बाद पैसे के जरिए भी वापस एडिशनल ज्यादा देते रहते हैं। ऐसा एक जगह है ये, आपको पैसे का अकाउंट भी ओपन हो जाएगा, लेकिन अचानक तुरंत नहीं, ओपन हो जाएगा जरूर, और उसके बाद आपको पैसा आते रहेगा। ऐसा वाला जगह कहीं देखा है? आप जो 8,000 देते हैं उस वापस मिलना, और उसके बाद उसके ऊपर पैसा मिलते रहना। सब लोगों को मैं बोलता हूँ, इधर के सब लोगों को पैसा मिला है और ज्यादा मिल रहा है। वैसे लोग ही है इधर, इधर कोई भी नहीं है ऐसा मैं पैसा दिया हूँ मुझे नष्ट हो गया बोल के कोई एक व्यक्ति इधर नहीं है। कोई है इधर? ऐसा कोई है इधर? बताइए नहीं, राजू तो जी। नहीं, नहीं सर, कोई हाँ, नहीं सर, कोई एक सबको मिला है व्यक्ति सर, ऐसा है? सबको मिला। कोई भी नहीं। 8,000 मैंने दिया मुझे नष्ट हो गया बोल के कोई व्यक्ति नहीं है इधर। నాయుడు తెలుగులో చెప్పండి, ఎవరున్నా ఉన్నారా ఇక్కడ? 8,000 ఇచ్చాను నాకు ఏమీ దొరకలేదు, అన్ని వేస్ట్ అయిపోయింది చెప్పిన వాడు ఎవరున్నా ఒక్కరు ఉన్నారా ఇక్కడ? చెప్పండి. ఎవరు లేరు సార్, ఎవరు ఉంటే మాట్లాడతారు, ఎవరు లేరు సార్. అదే చెప్తాను. అలాగే ఎక్కడ ఒక ప్లేస్ ఉందండి, ఆ 8,000 కూడా వచ్చేసింది, తిరిగి వచ్చేసింది, దానికి పైన వచ్చింది. ఈ డబ్బన్నీ చూపించాము కదా ఇప్పుడు, అదన్నీ దానికి పైన వచ్చింది, 8,000 పైన వస్తుంది. ఇది ఎక్కడ వస్తుందండి? దాని తర్వాత హెల్త్ చూస్తాం, దాని తర్వాత పేస్ట్ వస్తుంది. ఎవరు ఇస్తారు? ఇదే చారిటబుల్ ట్రస్ట్, తెలుసుకోండి. అదే వెల్స్ అకాడమీ చాरिटेबल ट्रस्ट। सबको मालूम होना चाहिए, 8,000 वापस मिलके उसके बाद पैसा 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 देते रहते हैं। ये सिर्फ ट्रस्ट में ही होता है, वेल्स अकाडमी चैरिटेबल ट्रस्ट में ही होता है। कहीं और आप दुनिया में कहीं और देख नहीं सकता है। मैं चैलेंज करता हूँ, तो बहुत सारा टेलीग्राम चल रहा है, बहुत सारा नेटवर्क MLM चल रहा है, लेकिन किधर भी ऐसा नहीं है कि आपके दिया हुआ पैसा वापस मिल जाता है और उसके ऊपर पैसा मिलते जाता है, मिलते रहता है। तो इसमें कितने लोग आके, सब लोग भाग लेना है ना। भारत के 14 करोड़ लोग जरूर भाग लेंगे।
जो भाग लेते हैं पहले वो बहुत भाग्यशाली है, इतना ही बोल सकता हूँ। आप लोग सीनियर मोस्ट लोग होंगे, जो भी आएंगे ज्वाइन करेंगे, नहीं करेंगे दूर से देखते रहेंगे। इसलिए जो भी आपको बुला रहे हैं, आप सब लोगों को सीरियस बोल के बुलाइए, सीरियस बोल के बुलाइए। एक नया सा जगह है ये जगह नॉर्मल जगह नहीं है, एक स्पेशल प्लेस है। ఇది ఒక కొత్త ప్లేస్, ఒక కొత్త మంచి చేసిన ప్లేస్ ఇది. ఓకే, మీరందరికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ మండే అందరూ తీసుకురావాలా, ఎవరికైనా సాయంత్రం చేయాలా. मंडे सब लोग अपनी तरफ से 1 ना 2 लोगों को लेके आके मुझसे बात करवाना, मैं बात करने के लिए आएगा, जरूर बैठ के बात करेंगे. धन्यवाद. थैंक यू वेरी मच. गुड नाइट सबको.